నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ముందస్తు ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త పర్యటనకు తేదీలు ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది కమల దళం. బీజేపీ హ్యాట్రిక్ విజయంపై తర్జన భర్జనలు, మీనమేషాలు లేవు. భారతీయ జనతా పార్టీ గతంలో ప్రకటించినట్లు 400 స్థానాల లక్ష్యాన్ని ఛేదిస్తుందా లేదా అనే ప్రశ్న మాత్రమే భారతదేశ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. రామ జన్మభూమిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంశం ఉత్తరాదిలో బీజేపీకి పట్టం కడుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. బెంగంతా దక్షిణాది గురించే. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మెజారిటీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. కేరళ, తమిళనాడులో శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. కానీ ఆయా రాష్ట్రాల్లోని ప్రత్యేక పరిస్థితుల కారణంగా బీజేపీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. రామమందిర ప్రాణప్రతిష్ఠ లాంటి అంశాలు కూడా కేరళ, తమిళనాడులపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. అతి తక్కువ వ్యవధిలోనే కర్ణాటకలో కాంగ్రెస్పై వ్యతిరేకత పెరిగింది. ఎన్నికల హామీల అమలులో జాప్యం, హిందూ సంస్థలపై నిషేధం లాంటి అంశాలు ప్రజా వ్యతిరేకతను పెంచాయి. కాబట్టి కర్ణాటకలో తనకు కావలసినన్ని లోక్సభ స్థానాలను బీజేపీ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణ భారతదేశంలో చాలా ఆసక్తిని రేకెత్తించే ఎన్నికల మైదానం తెలంగాణ. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే లోక్సభ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. ప్రతిపక్ష పార్టీల వద్ద ప్రభుత్వ వ్యతిరేక ఆయుధాలు లేకుండానే అధికార పక్షం ఇరకాటంలో పడిన అరుదైన దాఖలా తెలంగాణలో కనిపిస్తోంది. బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వద్ద ఎన్నికల యుద్ధ మైదానంలో దూకేందుకు పదునైన ఆయుధం ఏదీ లేదు. ప్రత్యర్థి స్థానాన్ని కోల్పోయి ఆత్మరక్షణ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది బీఆర్ఎస్. ప్రాంతీయ పార్టీ స్థానాన్ని తనకు తానుగా రద్దు చేసుకుని జాతీయ పార్టీగా మారబోయి చివరకు బొక్కబోర్లా పడింది. స్వయంకృతాపరాధానికి తగిన మూల్యాన్ని చెల్లించుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే పునరుద్ధరించాలని ఆ పార్టీ శ్రేణులు నాయకత్వానికి అర్జీలు పెడుతున్నాయి. కాంగ్రెస్ పరిస్థితి మరీ విచిత్రం. రాష్ట్రంలో అధికారంలో ఉంది. 6 గ్యారంటీల అమలు కోసం అవస్థలు పడుతోంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే స్థాయి గల విమర్శలేవి ప్రస్తుతానికి ప్రతిపక్షాల వద్ద లేవు. అదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లేందుకు బలమైన నినాదం కూడా కాంగ్రెస్ పార్టీ వద్ద లేదు. పోనీ 6 గ్యారంటీల అమలును అడ్డంగా పెట్టుకుని ఓట్లు అడగవచ్చనే భరోసా కూడా లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసినా వేయకపోయినా 6 గ్యారంటీలను మాత్రం అమలు చేయక తప్పని మోరల్ ఆబ్లిగేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిరస్సుపై కీర్తి కిరీటం. మోయలేని నైతిక భారం కాంగ్రెస్ కాళ్లకు బంధం లాంటిది. జాతీయ స్థాయిలో రాబోయేది తమ ప్రభుత్వమేనని చెప్పడం కష్టం. రామమందిర ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇండి కూటమి యుద్ధానికి ముందే చేతులెత్తేసింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు, అటు బీహార్లో నితీష్ కుమార్ కూటమితో సంబంధం లేకుండా స్వతంత్రంగా బరిలోకి దిగుతామని తేల్చి చెప్పడంతో ప్రత్యామ్నాయ కూటమిలో కుదుపు మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీని పల్లెత్తు మాటన్నా జనం క్షమించని స్థితి నెలకొందని దేశంలోని ప్రతిపక్షాలకు అర్థమైంది. తెలంగాణలో బీఆర్ఎస్ పై విమర్శలు చేసేందుకు గడువు తీరిపోయింది. లోక్సభ ఎన్నికలకు ముందే అస్త్రాలన్నింటినీ వాడేసింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు, విద్యుత్ రంగంలో అవినీతి లాంటి అంశాలను లోక్సభ ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అట్టిపెట్టుకుని ఉండాల్సింది. కానీ తొందరపాటుతనం అధికార పార్టీకి దిక్కుతోచని స్థితిని మిగిల్చింది. రామమందిర ప్రాణప్రతిష్ఠ తేదీ ఏనాడో ఖరారైపోయింది. లోక్సభ ఎన్నికలు ఈ ఏడాది వేసవిలో వస్తాయని ముందే తెలుసు. పైగా రామమందిర ప్రాణప్రతిష్ఠ తర్వాత దేశంలో వాతావరణం పూర్తిగా మారిపోతుందని, హిందూ ఓట్ల పోలరైజేషన్ జరుగుతుందని ముందే ఊహించి ఉండాల్సింది. అలాంటి ప్రత్యేక సందర్భాల్లో స్థానిక అంశాలను బలంగా ముందుకు తేవచ్చు. రాష్ట్ర కాంగ్రెస్కు అంత ముందు చూపు లేదు. కేసీఆర్ పై, బీఆర్ఎస్ పై, కేటీఆర్ పై సందర్భోచితంగా వాడాల్సిన ఆయుధాలను ఎడాపెడా వాడేసి తీరా ఎన్నికలు వచ్చాక ఏం చేయాలో తెలియని స్థితిని ఎదుర్కొంటోంది. రాహుల్ గాంధీ న్యాయ యాత్రకు ఎన్నికల ప్రాధాన్యాల్లో అసలు చోటే కనిపించట్లేదు. ఈ ప్రమాదం నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఎలా బయటపడుతుందో వేచి చూడాలి. ఇక మిగిలింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో బీజేపీ ప్రభావం బలంగానే ఉంది. ఓటు బ్యాంకు చెల్లాచెదురుగా ఉంది. ప్రభావాన్ని ఓటుగా మలుచుకోవడంలో కమలం పార్టీ విఫలమవుతూ వస్తోంది. వరుస వైఫల్యాలకు ప్రధాన కారణం
ఇదే. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 3 అనుకూలతలున్నాయి. వీటిని సరైన విధంగా తమ కార్యాచరణకు అన్వయిస్తే 10 లోక్సభ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. అందులో ఒకటి, రామమందిర ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఏర్పడిన బీజేపీ అనుకూలత, మోదీపై పెరిగిన అభిమానం. 2, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మోదీ వైపు మొగ్గు ఉండడం. 3వది, రాష్ట్రంలో మహిళా ఓటర్లు నిర్ణాయక శక్తిగా ఉండడం. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో 6 స్థానాల్లో మహిళా ఓటర్లే కీలక పాత్ర పోషించడం. జాతీయ స్థాయిలో బీజేపీ మహిళలు కేంద్రంగా దృష్టి కేంద్రీకరించడం. రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉండడమే కాదు, పార్టీల జయాపజయాల్లో నిర్ణాయక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సుమారు 56 అసెంబ్లీ సెగ్మెంట్లలో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఈ 56 నియోజకవర్గాల్లో 37 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లోని 6 స్థానాల్లో మహిళా ఓటర్లదే ఆధిక్యం. కామారెడ్డిలో కేసీఆర్ పై విజయఢంకా మోగించిన వెంకటరమణారెడ్డి, ఆదిలాబాద్లో పాయల్ శంకర్ల విజయంలో మహిళా ఓటర్లదే కీలక పాత్ర. రాష్ట్రంలోని 56 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే దాదాపు 62% నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కువ శాతం ఏ పార్టీకి ఓటేస్తే వారికే విజయావకాశాలు ఎక్కువ. ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానంలో 4073 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. బోధ్ అసెంబ్లీ స్థానంలో 5375 మంది మహిళా ఓటర్లు ఎక్కువ. కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో 5048 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మంథని నియోజకవర్గంలో 2630 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. మానకొండూర్, ధర్మపురి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం మహిళా ఓటర్లదే నిర్ణాయక పాత్ర. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో పురుషులతో పోల్చితే 16170 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు 12351 మంది ఎక్కువగా ఉన్నారు. అంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మహిళా ఓటర్లు ప్రాబల్య స్థానంలో ఉన్నారు. బీజేపీ ఈ జిల్లాల్లోనే వేగంగా పుంజుకుంటోంది. కాబట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రామమందిర అంశంతో పాటు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే విధంగా ప్రణాళికలు రచిస్తే అనుకున్న ఫలితాలను రాబట్టవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించింది. 2014 నుంచి గమనిస్తే బీజేపీ ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా, కీలక సంస్కరణ చేపట్టినా మహిళా జనాభాను పరిగణనలోకి తీసుకుంటూ వస్తోంది. ఉదాహరణకు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 15% స్థానాలను మహిళలకు కేటాయించడం, నారీ శక్తి పేరిట విధానపరమైన నిర్ణయం తీసుకొని ఆ పరిధిలో కార్యాచరణను రూపొందించుకుంది. ఈ ఏడాది జనవరి 8, 11 తేదీల్లో లైవ్ మింట్, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ప్రచురించిన ప్రత్యేక కథనాలను పరిశీలిస్తే ఎంత నిర్దిష్ట దృష్టితో బీజేపీ పనిచేస్తుందో తెలుస్తుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వై ఉమెన్ ప్రిఫర్ మోదీస్ బీజేపీ, లైవ్ మింట్ పత్రిక హౌ బీజేపీ ప్లాన్స్ టు వూ ఉమెన్ ఇన్ లోక్సభ ఎలక్షన్స్ 2024 శీర్షికన ప్రచురించిన కథనాలను నిశితంగా గమనిస్తే బీజేపీ వ్యూహాత్మక దృష్టి మరింత స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే ఎన్నికల్లో 68 కోట్ల మంది ఓటు వేస్తే ఇందులో 33 కోట్ల మంది మహిళలే ఉంటారనే అంచనాలున్నాయి. 2029 నాటికి పురుష ఓటర్లను మించి మహిళా ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 36 కోట్ల మంది పురుష ఓటర్లుంటే 2029 నాటికి మహిళా ఓటర్ల సంఖ్య 37 కోట్లుగా ఉండే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 55 కోట్ల మంది ఓటు వేస్తే ఇందులో 26 కోట్ల మంది మహిళలే ఉన్నారు. మోదీ విజయంలో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించడం, దేశంలో మహిళా జనాభాలో క్రమంగా పెరుగుదల నమోదు కావడం వంటి కారణాల రీత్యా బీజేపీ ప్రత్యేకించి నారీ శక్తి లాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది. దీన్నే 4M కాన్సెప్ట్గా ప్రచారంలోకి తీసుకొచ్చింది. మోదీ, మెషినరీ, మానిటరీ రిసోర్సెస్, మహిళా శక్తి. మోదీకి గల ప్రాచుర్యంతో పాటు పార్టీ యంత్రాంగం, నిధుల లభ్యత, మహిళా ఓటర్ల మొగ్గు, ఈ కారణాల వల్ల బీజేపీ వరుస విజయాలు నమోదు చేస్తూ వస్తోంది. తెలంగాణ బీజేపీ సైతం రామమందిర అంశంతో పాటు మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా వ్యూహాలను రూపొందిస్తే మెజారిటీ లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.